ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్ను లోయలోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించారని తేలడంతో పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. కేతన్, సియా గోయల్ వెళ్లిన దారిలో వారిని హూడీ ధరించిన వ్యక్తి అనుసరించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి సియా ప్రియుడు చేతన్ అని పోలీసులు నిర్ధారించారు. చేతన్, సియా మధ్య 2004 కాల్స్ నడిచాయని, ఇద్దరూ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. ఈ రికార్డుల ఆధారంగా వారి బంధాన్ని నిర్ధారించుకున్న పోలీసులు ప్లాన్ ప్రకారమే ఆ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. జూన్ 18న సియా, కేతన్ లోయ వద్దకు చేరుకోగానే వారితో చేతన్ కూడా చేరినట్లు గుర్తించారు. సియా, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్ను లోయలోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు తేల్చారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, పోలీసుల విచారణలో 2 అత్యంత కీలకమైనటువంటి సాక్ష్యాలు ఈ నిందితులను బుక్ చేశాయి. ఒకటి, కేతన్ అదేవిధంగా సియా గోయల్ ప్రయాణించినటువంటి మార్గంలోనే వారిని ఒక హుడీ ధరించినటువంటి వ్యక్తి నిరంతరం అనుసరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెండోది ముఖ్యమైనది, సాంకేతిక విశ్లేషణ తర్వాత హుడీ ధరించినటువంటి వ్యక్తి సియా ప్రియుడు చేతన్ అని పోలీసులు నిర్ధారించారు. 18వ తేదీన సియా, కేతన్ లోయ ప్రాంతానికి చేరుకోగానే చేతన్ కూడా అక్కడికి చేరుకున్నట్లుగా ఆధారాలు, కాల్ డేటా రికార్డ్స్ కూడా దొరికాయి. చేతన్, సియా మధ్య ఉన్నటువంటి వివాహేతర రహస్య బంధాన్ని నిరూపించడానికి వారి ఫోన్ రికార్డులు బలమైనటువంటి సాక్ష్యంగా నిలిచాయి. శంకరి, వీరిద్దరి మధ్య ఏకంగా 2004 సార్లు ఫోన్ కాల్స్ జరిగాయి. మొత్తం 238 గంటల పాటు వీరు ఫోన్లలో మాట్లాడుకున్నట్లుగా పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. అంటే ఒక పక్కా స్కెచ్ ప్రకారంగానే అతన్ని హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఆవేశంలోనూ క్షణికావేశంలోనూ హత్య చేసినటువంటి హత్య కాదు. 238 గంటల పాటు టాక్ టైం, అదేవిధంగా 2000కు పైగా కాల్స్. అంటే వీరిద్దరు కూడా చాలా కాలంగా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. కేతన్ ఎలా వదిలించుకోవాలి, ఎక్కడ హత్య చేయాలి, పోలీసులకు దొరకకుండా ప్రమాదంగా ఎలా చిత్రీకరించాలి అనే అంశాలపైన వీళ్ళిద్దరూ కూడా సుదీర్ఘంగా ప్లాన్ చేశారని కూడా ఈ డేటా చెప్తుంది. నిజానికి నేరగాళ్లు ఎంత తెలివిగా ప్లాన్ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సాంకేతికత ముందు దొరికిపోతారనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణ. చేతన్ గుర్తుపట్టకుండా హుడీ ధరించినప్పటికీ కూడా రూట్ మ్యాప్, సీసీటీవీ నిఘాలో పడిపోయాడు. మొబైల్ టవర్ లొకేషన్లు, సిడిఆర్ నివేదికలు, నిందితుల వాదనలు కూడా పూర్తిగా తిప్పుకొట్టాయి. లోయ వద్దకు చేతన్ వెళ్లాడు అనే దానికి టవర్ లొకేషన్ కూడా పోలీసులకు కీలక ఆధారంగా మారాయని చెప్పొచ్చు. మొత్తానికి లోయలోకి నెట్టడం ద్వారా శవాన్ని వెతకడం కష్టమవుతుందని, ఒకవేళ దొరికినా కూడా సెల్ఫీలు తీసుకుంటున్నా కాలు జారి పడిపోయి చనిపోయాడని నమ్మించవచ్చని వీళ్ళిద్దరు కూడా భావించారు. అయితే మరణం సంభవించినటువంటి సమయం అక్కడ సియోతో పాటు చేతన్ ఉనికి ఉండటం వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ చేశాయని చెప్పొచ్చు. కృష్ణ.